వచ్చారు? నిర్మల్ డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్. అంత దూరం నుంచి ధర్నా చౌక్ వచ్చారు. ఏంది మీ పరిస్థితి? నేను పవర్ సెక్టర్ జాబ్స్ అండ్ గ్రూప్ టీకి ప్రిపేర్ అవుతున్నా. సో మనకు గత సంవత్సరము మనకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. కానీ ఎస్సీ వర్గీకరణ మూలంగా దాన్ని పక్కన పెట్టేశారు. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయి 4-5 నెలలు అయిపోతుంది. మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు కదా. ఆ ఎగ్జామ్లు కూడా సరిగా ఆ డేట్స్ కూడా సరిగా ఇవ్వకుండా ఒక ఎగ్జామ్ అయినాకనే ఇంకో ఎగ్జామ్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు పవర్ సెక్టార్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఏకి సంబంధించిన జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళకి సంబంధించిన పోస్టులు అనేవి తక్కువ ఉంటాయి. మరి అవి కాకుండా మరి ఏదో గవర్నమెంట్ జాబ్ కొట్టాలని క్యాంపస్ ప్లేస్మెంట్లో లక్షల ప్లేస్మెంట్లు కూడా వదిలేసి లక్షల ఎల్పీఎల్ వదిలేసి వచ్చినటువంటి నిరుద్యోగులు ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు మరి ఒక పర్టికులర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళకు ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఒక పర్టికులర్ ప్రణాళిక అనేది ఇస్తే ఏదో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతారు. ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరైనా అందరూ కూడా బీటెక్ చేసిన వాళ్ళు అందరు నిరుద్యోగులు. కాబట్టి ఈరోజు మరి అప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్స్ కంటే ముందు ఈ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడము ఇది చాలా బాధాకరం. సో వీఆర్ స్ట్రేట్ అవే ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, యూ గేవ్ ప్రామిసెస్ అండ్ 2 lakhs jobs and job calendar on before elections. You came to Ashok Nagar and you gave promises. So what about it? We are requesting from the unemployed youth of Telangana, please implement the job calendar. Give the specific dates of notifications and exams and do the favor to Telangana unemployed youth. నేను పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చాను. మేము విద్యుత్ శాఖ ఆస్పిరెంట్స్ గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. విద్యుత్ శాఖలో మాకు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు చాలా స్వల్ప మార్కులతో ఉద్యోగం కోల్పోయాము. సో జాబ్ క్యాలెండర్ను నమ్ముకొని మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాము. ఇది మాకు చివరి అవకాశము. ఎందుకని 2018లో విద్యుత్ శాఖలో నోటిఫికేషన్స్ వచ్చాయి. అప్పటి నుంచి వెళ్ళి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు దాదాపు 5368 వేకెన్సీస్ ఉన్నాయి విద్యుత్ శాఖలో. అది అసిస్టెంట్ ఇంజనీరు, సబ్ ఇంజనీరు, జూనియర్ లైన్మెన్ అండ్ వివిధ పోస్టులు ఉన్నాయి. వాటికి మాకు జాబ్ క్యాలెండర్ ప్రకారము అక్టోబర్ 2024లోనే నోటిఫికేషన్ రావాలి. కానీ ఎస్సీ వర్గీకరణ చెప్పేసి నోటిఫికేషన్ ఆపేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఇంతవరకు మళ్ళీ దాని గురించి ఎటువంటి ఊసు లేదు. మేము ఎప్పుడు అడిగినా కానీ ప్రజావాణికి వెళ్ళాము, గాంధీ భవన్కి వెళ్ళాము, సెక్రటేరియట్కి వెళ్ళాము. ఆల్ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో ఆఫీసెస్ ఎందరి దగ్గరికి తిరిగినా నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయో చెప్పట్లేదు. సో ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే గవర్నమెంట్ ఎప్పుడు మేము నోటిఫికేషన్స్ వద్దని ధర్నా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము కావాలని అడుగుతున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేయమని కోరుతున్నాము. ముఖ్యమంత్రి నిజంగా మీరు అన్నట్టు ఉద్యోగాలు ఇవ్వకండి ఇప్పుడు అని చెప్పి ధర్నా చౌక్లో, ఇందిరా పార్క్లో, అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని గొప్పగా స్టేజ్ల ముంగట మీడియా ముంగట ముఖ్యమంత్రి మాట్లాడారు. అయ్యా మాది విద్యుత్ శాఖ, మాకు వచ్చే అరకొర ఉద్యోగాలు, దానికి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మేము ఎందుకు వద్దంటాము ఉద్యోగాలు కావాలని? ఎందుకంటే 20 లక్షలు 30 లక్షల నిరుద్యోగులు ఉన్నప్పుడు ఉద్యోగాలు వేస్తే ఎందుకు వద్దంటాము? మహా అయితే ఏదైనా 2, ఎందుకంటే డిఎస్సి కానీ నంబర్ ఆఫ్ పోస్టులకు ఎలిజిబుల్ ఉండేవాళ్ళు ఒకటేసారి డేట్స్ దగ్గరలో వస్తే కొంచెము చూసి దూరంగా పెట్టండి అని చెప్తారు. అంతే తప్ప నోటిఫికేషన్స్ వస్తాయంటే ఎవరు వద్దనరు. మేము నోటిఫికేషన్స్ కావాలనే అడుగుతున్నాము. అది త్వరలో అనే కాకుండా వెంటనే విడుదల చేయాలి. త్వరలో అనే వర్డే మాకు నచ్చట్లేదు. For power sector department for AE notification from 2018 we are waiting for TG Transco, TG SPDCL notification. In the month of November before election 23 ML election, our Congress government has assured that they will release a job calendar. In the month of November only before election they have released a job calendar in which it was clearly mentioned that notification would be released from May 2024, but when month of May came, the notification they did not release. We have protested for 2 months. Again in the month of August they have released a job calendar in which it is also mentioned that notification would be released time to time only. But again they have created an issue of SC subclassification. Again they have halted a job calendar. Again they are now going for Sarpanch election, MPTC, ZPTC, municipal or GHMC bipolar election. So we don't have that much of time to wait for the notification. Already we are waiting from last 18 months. They have done fake promises. On that fake promises we have hope that they have assured that notification will come, but notification is not coming. Whatever the chief minister is saying that he has given jobs to everyone, that is false. Today we are here to wake up the government of Telangana, the present chief minister of Telangana, the deputy chief minister of Telangana. Yesterday we went to SPDCL office, yesterday we went to TG Transco office. We tried to meet to many MPs, but we did not get any appointment letter.
So it is my request to present Chief Minister of Telangana, please look into this matter of students and release a notification as soon as possible, because Telangana has become a Telangana just because of students. They have given a life for the students. Thank you.